బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంగ్లీ బర్త్డే పార్టీ వేడుకలపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ దివి ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఆమె ఒక ఆడియోను రిలీజ్ చేశారు. ఆ ఆడియో ఏంటో ఒకసారి విందాం. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగటివ్ గా చేస్తే నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈ్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి. అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే తాను వెళ్ళానని, అక్కడ అసలు ఏం జరిగిందో కూడా తనకు తెలియదని అన్నారు దివి. వేడుకల్లో పాల్గొన్నంత మాత్రాన తనను తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివి. ఇలా జరిగితే తన కెరియర్ నాశనం అవుతుందని కూడా చెప్తున్నారు. ఇకనైనా తన ఫొటోస్ను ఉపయోగించడం ఆపేయాలి అంటున్నారు దివి. రైట్, మంగ్లీ బర్త్డే పార్టీ అండ్ డ్రగ్ కేసుకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ చూస్తున్నాము. ఇటు పార్టీ వేడుకలపై ఇప్పటికే పలు కేసెస్ కూడా నమోదయ్యాయి. ఈ సెలబ్రేషన్స్ లో దివి కూడా పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ ఫేమ్ దివి దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఆవిడ ఒక ఆడియోను రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో ఆవిడ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిస్తే మాత్రమే తాను వెళ్ళానని, అక్కడ అసలు ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు దివి. వేడుకల్లో పాల్గొన్నంత మాత్రాన తాను కూడా ఆ తప్పు చేసినట్టు కాదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి. దివి ఒక ఆడియోను రిలీజ్ చేశారు. ఆడియోలో క్లియర్ గా బర్త్డే పార్టీలో పాల్గొన్నంత మాత్రాన తాను కూడా తప్పు చేసినట్టు కాదు అంటూ కోట్ చేశారు. ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ఈ పలు కారణాలతో డ్రగ్స్ ఒక నేమైతే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దివి మంగ్లీ బర్త్డే పార్టీపై స్పందించిన హీరోయిన్గా ఈ రోజు, ఎందుకంటే తను ఒక వాయిస్ నోట్ అయితే పంపించడం జరిగింది. అయితే బర్త్డే పార్టీలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసే వరకే నేను ఉన్నాను. పార్టీకి హాజరైనా నేను సెలబ్రేషన్ తర్వాత వచ్చేసాను. అయితే డ్రగ్స్ విషయం గురించి నాకు తెలియదు. అలాంటి వాటి చాలా దూరంగా ఉంటాను. నాకు డ్రగ్స్ అలవాటే లేదు. అనవసరంగా నా పేరుపై తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తే నన్ను ఇందులో మీరు పేరు వేయడం అయితే చాలా తప్పు అని చెప్పేసి ఇటు మీడియా వారిని కావచ్చు, ఇటు సోషల్ మీడియా వారిని కావచ్చు విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే నా పేరు మీరు వాడచ్చు, నా ఫోటోలు కూడా తీసేయండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ నిజాలు త్వరలో తెలుస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సర్తాల్. అయితే శ్రీపాల్, దీనికి సంబంధించి ఆవిడ రియాక్షన్ ఖచ్చితంగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. జస్ట్ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి మాత్రమే తాను హాజరయ్యాను అంటూ కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు ఏమంటున్నారు? ఆవిడ మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? ఇప్పటికైతే ప్రస్తుతానికి టెస్టులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ టెస్టుల తర్వాత నిజాలు తెలుస్తాయి. తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. అయితే కొందరు సహకరించారు, కొందరు సహకరించలేదన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎవరెవరు నిజాలు అనేది అతి త్వరలో తెలుస్తాయి. పోలీసు వాళ్ళు కూడా స్పందించారు. పోలీసు వాళ్ళు కూడా త్వరలోనే ఈ వివరాలు చెప్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. మంగ్లీ బర్త్డే పార్టీ వేడుకలపై ఇప్పటికే పలు కేసెస్ నమోదయ్యాయి. అయితే ఈ వేడుకల్లో పాల్గొన్న బిగ్ బాస్ ఫేమ్ దివి రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఆమె ఒక ఆడియోను రిలీజ్ చేశారు. ఆ ఆడియో ఏంటో విందాం. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళ్తే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్ని మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగటివ్ గా చేస్తే నా కెరియర్ కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ
హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈ్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్ గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్ కి మీరు బాధితులు అయిపోతారండి? అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ చూస్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలిస్తే తాను వెళ్ళానని, అక్కడ అసలు ఏం జరిగిందో కూడా తనకు తెలియదని అన్నారు దివి. సెలబ్రేషన్స్లో జస్ట్ పాల్గొన్నంత మాత్రాన తనను కూడా తప్పు చేసినట్టుగా చూపిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివి. ఇలా జరిగితే తన కెరీర్ నాశనం అవుతుందని, ఇకనైనా తన ఫొటోస్ను ఉపయోగించడం ఆపేయాలి అని అంటున్నారు దివి.